హాయ్ అండి. నమస్తే. వేసవికాలం కదా, పొద్దున్నే తెల్లారిపోతుందండి. ఇప్పుడు టైం అయితే పెద్దగా అవ్వలేదు, 6 లోపే అయ్యింది. అయినా కూడా సాయంత్రం తెల్లారిపోయింది. మరి పొద్దున్నే అయితే లేవలేమండి మేము. అలాగే ముగ్గులు రాత్రి వేసుకుంటే తెల్లారికి అంత కళగా ఉండట్లేదు. అయితే పొద్దున్నే వేస్తున్నాను లేచి. చలికాలం అయితే రాత్రే వేసుకోవచ్చు. ఇప్పుడైతే పొద్దున్నే వేస్తున్నాను. వేసవికాలం పొద్దున్నే కంటే రాత్రి కంటే పొద్దున్నే అయితేనే కళగా ఉంటాయి. ముగ్గులు వేసేసి ముగ్గుల్లో లైట్గా అయితే పసుపు కుంకుమ వేస్తున్నానండి. ఎక్కువ అయితే వేయనండి నేను పసుపు కుంకుమ, ఏదో కళ కోసం కొద్దిగా వేస్తాను. అంటే మరీ ఎక్కువగా తొక్కకూడదేమో అన్న సెంటిమెంట్, కొద్దిగా కళగా ఉండటం కోసం ముగ్గులు కొద్దిగా అయితే వేస్తాను. ఎలా ఉన్నారండి మీరు అందరూ? వర్క్ ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందా? నాకైతే ఒక మాదిరిగా జరుగుతుందండి. పిల్లోడికి, మా పాపకి ఒంట్లో బాగాలేదు. వాడిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ట్యాబ్లెట్లు అలాగే సెలైన్లు పెట్టిస్తున్నాము. ఒక మాదిరిగా అంటే ఎక్కువసేపు అయితే అంత బాగా చేయడానికి అర్జెంట్ వర్కులు కూడా లేవు. చిన్న చిన్న వర్కులు ఉన్నాయి, అయ్యే చేస్తున్నాను. పిల్లోడికి ఒంట్లో బాగలేదు కదా, నాకు కూడా మనసు అంత బాగాలేదు. బ్లడ్ టెస్టులు చేయించాము. అయితే టైఫాయిడ్ అని వచ్చింది. అది తగ్గేటంత వరకు పత్యాలు అయితే చేయాలి. ఒక 3 నెలలన్నా చేయాలంట. ఒక 3 నెలలన్నా పత్యం చేస్తే ఇంకా మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇంతకుముందు ఒకసారి వచ్చింది, మళ్ళీ రాకూడదంట. అయితే ఇంతకుముందు వచ్చినప్పుడైతే పత్యాలు చేయలేదు కాబట్టి మళ్ళీ వచ్చింది. నాకైతే మనసులో అయితే కొంచెం భయంగా ఉంటుంది. అంటే దూరంగా ఉంటున్నాడు కదా, హాస్టల్లో ఉంటున్నాడు కదా, ఏం తింటాడో ఏమోనని భయం. ఇంట్లో అయితే వాడు తినేవి చేసి పెట్టచ్చు. ఎగ్జామ్స్ ఉన్నాయంట, ఈరోజు పంపించాలి. మరి చదువుకోవడానికి కూడా అంతగా లేదు టైము. మరి ఏం చదువుకుంటాడో ఏమో. ఈ ఇంజక్షన్ల వల్ల ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఓకే, నాదైతే టిఫిన్ పని అయితే అయిపోయిందండి. ఇంకా భోజనానికి వంట అయితే మధ్యాహ్నం చేస్తాను. కూర కూడా మధ్యాహ్నమే చేస్తాను. అందరం ఇంటి దగ్గరే ఉంటున్నాం కదా, ఇంకా బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. బాక్సులు కట్టే పని కూడా లేదు, ఇంకా మధ్యాహ్నం చేసుకుంటాము. ఇడ్లీ వేసాను. ఈ పొయ్యి మీద పెట్టకూడదంట, పొయ్యి మీదే ఉంచి గిన్నె పళ్ళెంలో పెట్టకూడదంట. నాకు గరిటె పెట్టి తెస్తూ ఉంటే గుర్తొచ్చింది. ఇదివరకు అయితే అలాగే పెట్టేదాన్ని, తర్వాత విన్నాను పొయ్యి మీద ఉంచి పెట్టకూడదంట. ఏదైనా మనం అన్నం వండినా, కూర వండినా, టిఫిన్ వేసినా పొయ్యి మీదే ఉంచి పెట్టకూడదంట, కిందకి దించి పెట్టాలంట. ఒక వర్క్ బ్లౌజ్ అయితే కుట్టానండి, అలాగే ఒక డ్రెస్ కూడా కుట్టాను. అలాగే ఇంకొక వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఒక 3 రోజుల నుంచి అయితే వర్క్ అయితే వేయలేదు, ఆపాను. అంటే అర్జెంట్ లేవులే, వేద్దాంలే అన్నట్టుగా. అంటే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను కదా, ఒక పూట అక్కడే సరిపోతుంది. వచ్చిన కాడి నుంచి ఇంట్లో చేసుకోవడం, వంట చేసుకోవడం, ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోవడం, ఇదే సరిపోతుంది అనమాట. ఇంకా వర్క్ అయితే వేయడం అయితే ఆపాను. ఈ వర్క్ మీకు చూపించాను కదా వేస్తున్నానని. ఏదైనా ఒకటి డార్క్ కలర్ ఉండి, అంటే శారీ డార్క్ ఉండి బ్లౌజ్ లైట్ కలర్ ఉన్నా, అలాగే శారీ లైట్ కలర్ ఉండి బ్లౌజ్ డార్క్ కలర్ ఉన్నా వర్క్ మాత్రం భలే బ్రైట్గా కనిపిస్తుందండి. 2 డార్క్ ఉండకూడదు, అట్లానే 2 లైట్గా కూడా ఉండకూడదు. ఇట్లా ఒకటి డార్క్గా ఉండి ఒకటి లైట్గా ఉంటే చాలా బాగుంటుంది. మనం సింపుల్ వర్క్ వేసినా కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇది కూడా శారీ లైట్ కలర్, లెమనల్లోకి దగ్గరగా ఉండే కలర్ అనమాట. ఇంకా దానికి ఈ బ్లూ కలర్ ఎలాగో డార్క్ కలరే కాబట్టి లైట్ కలర్ థ్రెడ్ తీసుకుని, అలాగే ఆరెంజ్ కూడా తీసుకున్నాను. గోల్డ్ కలర్ అయితే లైట్గా తీసుకున్నాను. ఇలా తీసుకుని వర్క్ అయితే వేసానండి. చూసారా, ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ కుడితే.
వర్క్ బ్లౌజులకి ఇటువంటి ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. ఏదో కుట్టేసాంలే అన్నట్టుగా కాకోకుండా వర్క్ వేయించుకుంటే ఏదైనా కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నట్టే కదా. అలా కాస్ట్ పెట్టుకుని వర్క్ చేయించుకున్న వాటికైతే స్టిచ్చింగ్ కూడా అదే లెవెల్లో ఉండాలి. ఓకే అండి, దీనికైతే ఈ వర్క్ వేసాను. అలాగే చిన్న చిన్న బూటీస్ అయితే వేసి ఇలా కంప్లీట్ చేశాను. అలాగే ఈ డ్రెస్ కుట్టానండి, ప్రింట్స్ కట్టేసి. ఇది స్టిచ్చింగ్ ఛానల్లో కటింగ్ చూపిస్తాను, చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా. చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోద్దండి, తక్కువ టైంలోనే అయిపోద్ది. అలాగే దీనికి ఈజీగా 350 300 కాస్ట్ అయితే తీసుకోవచ్చు. ఇలా దీనికి ఎల్లో కలర్ అండి దీనికి ఎల్లో కలర్ అయితే మెరూన్ కలర్ పైపింగ్ వేసాను. అలాగే మెరూను చున్నీ లెగ్గిన్ తీసుకునేలాగా బాగుంటుంది కదా. గంధపు కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, అందుకే ఇది తీసుకున్నాను, ఈ కలర్ తీసుకున్నాను. ఇంకొక వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఇది స్టార్ట్ చేశాను. హ్యాండ్స్ 2 అయిపోయినాయి. నెక్ వేయాలి. నెక్ వేస్తే వీళ్ళు ఒక 2 బ్లౌజులు అయితే పంపించారు. ఇంకొకటి అయితే అయిపోయింది, ఇంకా అది కూడా కంప్లీట్ చేసి ఇచ్చేయాలి. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.